శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 10వ శ్లోకం. విప్రాద్విషద్గుణయుతాధర విందనాపపాధారవింద విముఖాత్ స్వపచం వరిష్టం మన్యే తదర్పిత మనోవచనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమానః. బ్రాహ్మణుడు 12 బ్రాహ్మణ లక్షణములను సనత్సదాతీయం నుండి తెలుపబడినది. కలిగి ఉన్నను భగవచ్చరణారవిందమయ విముఖుడైనచో భక్తులు కానచో మనస్సును వాక్కును కర్మలను ధన ప్రాణములను భగవంతునికి అర్పించినట్టి చండాలుని కనను హీనుడే అయి ఉన్నాడు. ఏమంటే ఒక బ్రాహ్మణుడు కదా 12 లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకో చెప్పుకోవచ్చు. ఆ 12 లక్షణాలు అంటే యాక్చువల్గా జన్మలో గొప్పటైనటువంటి జన్మ ఏమిటంటే బ్రాహ్మణ జన్మ, అంతే కదా. అంటే బ్రాహ్మణత్వం ఏదైతే వచ్చిందో, ఆ జ్ఞానం ఏదైతే వచ్చిందో, ఆ లక్షణాలు ఏవైతే వచ్చాయో అది ఇతరులుగా ఆ లక్షణాలు ఉండవు కాబట్టి అది గొప్ప లక్షణం అన్నమాట. అవన్నీ ఉండి కూడా ఏమీ ఉపయోగం లేకుండా కారణం ఏమిటంటే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఒక చండాలుడు ఏ విధంగా ఉండాలంటే మనస్సును వాక్కును కర్మను ధనాన్ని ప్రాణాన్ని భగవంతునికి అర్పించినట్టే చండాలుని కన్ను హీనుడే. మనం జన్మతో సంబంధం లేదు భగవంతుడికి దగ్గర అవడానికి. బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా భగవద్భక్తుడు కానట్టయితే ఆ బ్రాహ్మణ లక్షణాలకు ఉపయోగం లేదు. బ్రాహ్మణ అనే అర్థం ఏమిటంటే సహజంగా బ్రహ్మజ్ఞాన తత్పరుడు, బ్రహ్మం కోసం తన యొక్క ధన ప్రాణాలను సమయాన్ని వెచ్చించేవాడని అర్థం. మరి అటువంటి బ్రహ్మానికి మూలం ఏమిటంటే భగవానుడు. బ్రహ్మానికి కూడా మూలం భగవానుడు. బ్రహ్మం అంటే ఏమిటి అంటే ఒక దేదీప్యమానమైన కాంతి. ఈ సోపనిషత్తులో చెప్తారనమాట. ఏమిటి ప్రభు నీ యొక్క కాంతిని కొంచెం ఆ తెర తొలగించినట్టయితే నేను చూడగలను అని చెప్తారు. అంటే లైట్ ఏదైతే ఉందో లైట్ని ఆపితే కానీ ఆ లైట్ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేనట్టుగా ఆ లైట్ ఏం చేస్తుంది, లైటింగ్ ఏం చేస్తుంటుంది, అక్కడ దాని యొక్క ఆ స్వరూపాన్ని మనం తెలియలేకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవానుడు చాలా ప్రాతినిధ్యం వహిస్తుంటారు. భగవద్భక్తి అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి మనకి ఇంకోటి మనం భక్తులుగా మారడం కోసం ఒక ప్రత్యేకమైన బ్రాహ్మణత్వం ఏదో మన బ్రాహ్మణ కులంలో పుట్టాలి, క్షత్రియుల్లో పుట్టాలి, ఇటువంటిది ఏమీ లేదు. అంటే మనం ఏ జన్మ తీసుకున్నప్పటికీ కూడా భగవాను మనం అంగీకరిస్తూ ఉంటాడు. అట్టి చండాలుడు తన వంశం అంతటినీ పవిత్రం చేయగలవాడైనందున ఆ బ్రాహ్మణుని కన్నా శ్రేష్ఠుడై ఉన్నాడు. చండాలుడు భక్తుడై ఉండడం వలన తన వంశం అంతా పవిత్రం అవుతుందట. ఒక భక్తుడు మాత్రమే తన యొక్క వంశాన్ని పునీతం చేయగలడు. ఇతరులు ఎవరు కూడా అప్పటి కాలం బాగా ధనాన్ని సంపాదిస్తాడు, కొంచెం అన్నం పెట్టగలడు. ఎంత మనం ఏదైతే లౌకికమైన విషయాన్ని సంపాదిస్తున్నామో అది పూర్తి స్వార్థపరిచయం ఇస్తుంటుంది తప్ప వితరణ బుద్ధి ఎవరు. కాబట్టి ఒక భక్తుడు ఏం చేస్తుంటాడంటే అందరినీ పవిత్రం చేస్తూ ఉంటాడు. ఒకవేళ చండాల జన్మ తీసుకున్నప్పటికీ కూడా అసలు భక్తుడే ఉన్నట్టయితే తన యొక్క వ్యక్తులందరి తన యొక్క వంశంలో ఉన్న వారిని బయట వారిని అందరినీ కూడా పవిత్రం చేస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుని కన్నా శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక మిథ్యాగర్వితుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తన్నయ్యను పవిత్రం కావించుకున్నవాడు మిథ్యాగర్వితుడు. నేను బ్రాహ్మణుని అని చెప్పుకుంటూ అంటే తన యొక్క బ్రాహ్మణత్వం కోసం తన యొక్క వంశం కోసం వారి కోసం గర్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కనీసం తనను తాను కూడా పవిత్రం చేసుకోలేదు. అంటే బ్రాహ్మణుడు సహజంగా అతని యొక్క లక్షణం ఏంటంటే ఇతరుని పవిత్రులుగా మార్చి భగవంతుడి దగ్గర తీసుకెళ్ళడం అతని యొక్క ధర్మం అన్నమాట. అతను ఉండే సహజ లక్షణం. కానీ అదే భక్తులు కానట్టయితే మిగిలినవన్నీ ఏమవుతాయంటే డాంబికంగా చూపించబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ నామాలు ఇవన్నీ కూడా డంబానికి మాత్రమే, అంటే తనని తాను ఎక్కువగా జనాల్లో చూపించుకోవడానికి తప్ప అవి నిజానికి ఎందుకు పనికిరావు. భక్తునికి కర్మకాండ ప్రవీణుడైన బ్రాహ్మణునికి గల భేదమును కూర్చి 12 మహాజనుల్లో ఒకడైన భక్త ప్రహ్లాదుడు వచనమిచ్చడం వసగబడినది. ఘనసంగము 4 వర్ణములు, మానవ సంగము 4 వర్ణములు, 4 ఆశ్రమములుగా విభజింపబడినను మూల సిద్ధాంతం మాత్రం ఉత్తమ శ్రేణి భక్తుడు ఒకటి దీనికి కూర్చి హరిభక్తి శుభోదయం నందు చెప్పబడినది. అంటే హరిభక్తి శుభోదయంలోని
ఈ వర్ణాశ్రమ వ్యవస్థ ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వర్ణాలు. తర్వాత ఆశ్రమాలు ఏమండి? బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ నాలుగు మూలమైనటువంటి ప్రాతినిధ్యం ఏమిటంటే విష్ణు భక్తి. ఆ కృష్ణ భక్తి లేనటువంటి ఏ ఆశ్రమమైనా ఏ వర్ణమైనప్పుడు కూడా ఉపయోగం లేనటువంటిది. కాబట్టి ఇది మూలం ఏమిటంటే ఈ వ్యవస్థ ఇలా ఎందుకు విభజించబడింది అంటే కృష్ణ భక్తిలో పురోగమించడానికి తప్ప మరి ఏ ఇతరమైన కారణం లేదు. ఇక్కడ హరిభక్తి సుధోదయం చెప్తున్నారు, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జనస్తపః అప్రాణశ్చైవ దేహస్య మండనం లోకరంజనం. బ్రాహ్మణ వంశము, క్షత్రియ వంశము లేదా వైశ్య వంశము జన్మించినను మనుషుడు భక్తుడు కానితో అతని సంలక్షణములన్నీ వ్యర్థములే ఉన్నది. నిజమునకు అవి శవాలంకరణముగానే పరిగణింపబడును. ఆ యొక్క వంశాలన్నీ కూడా శవానికి అలంకరించడంతో సమానంగా చెప్తారు అన్నమాట. ఎప్పుడు అతను కృష్ణ భక్తుడు కానట్టయితే శవానికి అలంకరిస్తే శవం ఆనందాన్ని పొందదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆనందపడరు. చుట్టుపక్కల నుండి చనిపోయేటప్పుడు ఆ పెళ్లి కొడుకులా చచ్చిపోయాడని అంటారు అనమాట. అంటే ఆ పెళ్లి కొడుకులా చచ్చిపోయాడు అంటే ఆ ముందు రోజు శుభ్రం చక్కగా తలకు రంగేసి, ముసలాడే తలకు రంగేసి చక్కగా నీట్గా తయారీ చచ్చిపోయాడు అనమాట. కానీ అలా చనిపోయినందుకు ఎవరికి ఆనందాన్ని ఇస్తుంది? సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. చక్కగా నిన్నే తయారండి, అందంగా తయారయ్యాడు, ఈరోజు చచ్చిపోయాడు అంటారు అనమాట. సో అటువంటిదే ఇది కూడా. నువ్వు బ్రాహ్మణుడుగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా ఉన్నప్పటికీ భగవద్భక్తి లోపించినట్టయితే అది కూడా అటువంటిదే, చక్కగా తయారై చచ్చిపోయిన దాంతో సమానం అన్నమాట. ఈ శ్లోకం ప్రహ్లాదుడు విప్రులను గురించి పలికిండెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులు బ్రాహ్మణుడు శ్రేష్ఠుడుగా భావింపబడును, కానీ చండాల వంశను భక్తుడు అట్టి బ్రాహ్మణుల కన్నా శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక క్షత్రియ వైశ్యులను గురించి వేరుగా చెప్పనేలా. బ్రహ్మభూత స్థితి ఎందు దివ్య పదము నెలకొని ఉన్నందున భక్తుడు అందరికన్నా శ్రేష్ఠుడే. మాంసయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీర్చైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. కదండి, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే మనకి అన్నింటికంటే కూడా బ్రాహ్మణత్వ స్థితి గొప్పదే అయినప్పటికీ కూడా భగవద్భక్తి అనేది చాలా ప్రధానమైనది. అన్ని పరిస్థితులందు అకుంఠితంగా నా పూర్ణ భక్తి యుక్త సేవ ఏదో నిమగ్నుడవాడు శీఘ్రమే ప్రకృతి తృణమును దాటి బ్రహ్మభావమును పొందును. కృష్ణ భక్తిని ఆశ్రయించినట్టయితే ఈ గుణాతీతుడు అవుతాడు. ఈ గుణాలకు లోబడేవాడు ఎవరు ఉంటాడు అంటే ఎప్పుడు భక్తిని ఆశ్రయించినవాడు, ఎప్పుడు భగవత్ శరణాగతి చేయకుండా ఎప్పుడు కూడా తన యొక్క లౌకిక పురోగతి కోసం ప్రయత్నం చేసేవాడు. ఇక్కడ సహజంగా మనం ఏం చేసినా సరే భౌతిక పురోగతి కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే భౌతిక పురోగతి కీర్తి కోసం, లేకపోతే ధనం కోసం, అధికారం కోసం చేసేటువంటి ఏదైనప్పుడు కూడా అది బ్రాహ్మణత్వ స్థితిని లేకపోతే బ్రహ్మభావ స్థితిని మనకి ఇదనమాట. అంటే బ్రాహ్మణత్వం అంటే అది ఒక వర్ణం కాదు, నిజానికి అయితే లక్షణం. ఆ లక్షణం ఏం చేస్తూ ఉంటుంది అంటే భగవంతుడికి చేరువ చేస్తూ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ లక్షణాలన్నీ ఉండి కూడా భగవద్భక్తుడు కానట్టయితే దాని యొక్క ఉపయోగం లేదు అని చెప్తున్నారు ప్రహ్లాదు. హరే కృష్ణ.